ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం ఇడ్లీ మరియు దోశలలోకి వేసుకునే పచ్చి కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి ముక్కలు 100 గ్రాములు, దోరగా వేయించిన పుట్నాల పప్పు 50 గ్రాములు, పచ్చిమిర్చి 2, అల్లం చిన్న ముక్క, ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, మెంతులు 5 గింజలు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడినంత, నూనె 2 స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా మిక్సీ జారు తీసుకొని ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు, దొరగా వేయించిన పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, అల్లం ముక్క, రుచికి సరిపడినంత ఉప్పు మరియు చట్నీలాగా తయారు చేసుకోవడానికి కొద్దిగా నీరు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చట్నీ మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీరు కలుపుకొని పలుచుగా చేసుకోవచ్చు. ఈ కొబ్బరి చట్నీకి తిరగమూత పెట్టుకోవాలి. అది ఎలాగో చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్ల నూనె వేసుకుని వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూను జీలకర్ర, 5 మెంతి గింజలు మరియు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. 20 సెకన్ల పాటు పోపు దినుసులను చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు ఈ తిరగమూతను చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పచ్చి కొబ్బరి చట్నీ తయారవుతుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం టమోటా ఉల్లి కలిపిన కారం చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: టమోటో 1, ఉల్లిపాయ 1, మిరప్పొడి 1 స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, పోపు దినుసులు 1 స్పూన్, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు సమపాళ్లలో కలిపిన మిశ్రమాన్ని మనం ఇక్కడ పోపు దినుసులు అంటున్నాం. నూనె 2 స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఉల్లిపాయను, టమోటాను తీసుకొని ఉల్లిపాయను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమోటాను కూడా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమోటాలను, ఉల్లిపాయలను మిక్సీ జార్లోకి తీసుకొని కారం, సరిపడినంత ఉప్పు వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా గ్రైండ్ చేసుకున్నాక మూత తీసి స్పూన్తో కాసేపు కలిపి తగినన్ని నీళ్లు పోసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇది మనకు ఇలా మెత్తగా గుజ్జులా అయింది అనిపించినప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి సన్న మంట మీద పాత్రను పెట్టుకొని అందులో 2 చెంచాల నూనె వేసి కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత పోపు గింజలు వేయాలి. పోపు గింజలు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీలో ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని బాణల్లో వేసి ఒక 2 నిమిషాలు సన్న మంట మీద ఉడికించుకోవాలి. ఉల్లి, టమోటా పచ్చివి గ్రైండ్ చేసుకున్నాం కనుక పచ్చివాసన పోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఈ చట్నీని మనం ఇడ్లీ, దోశ, ఉప్మా మొదలైన బ్రేక్ఫాస్ట్లలో ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా టమోటా, ఉల్లిపాయ కలిపినటువంటి కారం చట్నీని తయారు చేసుకోవచ్చు. మీకేమైనా సందేహాలు, సలహాలు ఉంటే మాకు మెయిల్ చేయగలరు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం బాంబే చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు కావలసిన పదార్థాలు: శనగపిండి 5 స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమోటా 1, కట్ చేసిన పచ్చిమిర్చి 2 లేదా 3, జీలకర్ర 1/2 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, గరం మసాలా పొడి 1/2 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడినంత, నూనె 2 స్పూన్లు, నిమ్మరసం 1 స్పూను, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 5 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. దాదాపు 1/2 లీటర్ నీటిని పోసుకొని ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకొని 10 సెకన్ల పాటు చిటపటలాడేంత వరకు వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు మరియు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో దాదాపు 3 నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలను దోరగా వేయించుకున్న తర్వాత టమోటా ముక్కలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 4 నిమిషాల పాటు ఈ టమోటా ముక్కలను సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. తర్వాత 1/2 టీ స్పూను గరం మసాలా పొడి, 1/2 టీ స్పూను పసుపు,
మరియు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకొని మసాలా పొడులలోని పచ్చివాసన పోయేంత వరకు మరో నిమిషం వేయించాలి. తర్వాత శనగపిండి కలుపుకున్న నీటిని పోసుకోవాలి. గరిటెతో తిప్పుతూ శనగపిండిలోని పచ్చివాసన పోయేంత వరకు ఒక ఉడుకు ఉడికించాలి. దీనికి దాదాపు 3 నుంచి 4 నిమిషాల సమయం పడుతుంది. అప్పటికి శనగపిండి ద్రావణం కావలసినంతగా గట్టిపడి చిక్కగా తయారై ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండుకొని కలుపుకోవాలి. చివరగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బాంబే చట్నీ తయారవుతుంది. దీనిని ఇడ్లీ, దోశ, పూరి మరియు చపాతీలతో తినవచ్చు. ఈ రెసిపీని మీరు ఇంటి వద్ద ట్రై చేసి లైక్ చేస్తారనుకుంటున్నాను. మీ ఫీడ్బ్యాక్ను కామెంట్స్ రూపంలో మాకు పోస్ట్ చేయగలరు. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ప్రియా వంటలకి స్వాగతం. ఇప్పుడు మనం దోశ, ఇడ్లీల్లోకి ఉపయోగించే కారం చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు కావలసిన పదార్థాలు: ఎండు మిరపకాయలు 10, పచ్చి శనగపప్పు 2 స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూను, అల్లం 1 అంగుళం ముక్క, వెల్లుల్లి 5 రెమ్మలు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, నీరు 1 లేదా 2 స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా పచ్చి శనగపప్పును ఫ్రైయింగ్ ప్యాన్లో తీసుకొని 2 నిమిషాల పాటు సన్నని మంట మీద దోరగా వేయించాలి. తర్వాత మిక్సీ జార్లో ఎండుమిరపకాయలను, వేయించిన శనగపప్పును, అల్లము, వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర వేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని మెత్తని పొడిలా తయారు చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు మరియు 1 లేదా 2 స్పూన్ల నీటిని కలుపుకోవాలి. వీటన్నిటిని మరలా గ్రైండ్ చేసుకుని మెత్తని పేస్ట్ను తయారు చేసుకోవాలి. చివరగా కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకొని కలుపుకోవాలి. అంతే, మనకు ఎంతో రుచికరమైన కారం చట్నీ తయారవుతుంది. దీనిని దోశలోనికి, మసాలా దోశలోనికి మరియు ఇడ్లీలలోనికి ఉపయోగించుకోవచ్చును. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం పుట్నాల పప్పు పల్లీల చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: పుట్నాల పప్పు 1/2 కప్పు, పల్లీలు 1/2 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 3, వెల్లుల్లి రెమ్మలు 3, అల్లం చిన్న ముక్క, జీలకర్ర 1/2 కప్పు, కరివేపాకు, నూనె 3 లేదా 4 స్పూన్లు, ఉప్పు సరిపడినంత. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం.
ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టుకుందాం. ఇందులో పల్లీలు వేసి కాసేపు వేయించాలి. పల్లీలు మాడిపోకుండా ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి. పల్లీలు కాగిన తర్వాత దీనికి పుట్నాల పప్పు కూడా ఇందులో వేసి కాసేపు వేడి చేయాలి. పుట్నాల పప్పు పల్లీలు వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులో వేయించిన పుట్నాల పప్పు పల్లీలను వేసుకోవాలి. కట్ చేసి ఉంచుకున్నటువంటి ఉల్లిపాయను పచ్చిమిర్చిని కూడా ఇందులో వేయాలి. ఇందులో వెల్లుల్లి అల్లం వేసుకొని తగినంత ఉప్పు వేసి మూత పెట్టి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడికి కొన్ని నీళ్లు కలపాలి. ఇలా నీళ్లు కలిపి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లాగా వచ్చాక ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న బాణలి పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల నూనె వేసి కాసేపు కాగనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాల గింజలు వేయాలి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి ఇందులో వేయాలి. చివర్లో కరివేపాకు వేసుకొని దించేయాలి. ఈ విధంగా చేసుకున్న పోపుని మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీలో వేసి కలపాలి. పోపు చట్నీలో బాగా కలిసే విధంగా పూర్తిగా కలుపుకోవాలి. ఈ చట్నీని మనం దోశలో కానీ ఇడ్లీలో కానీ ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా పుట్నాల పప్పు పల్లీల చట్నీని మనం తయారు చేసుకోవచ్చు. మీకేమైనా సందేహాలు సలహాలు ఉంటే మాకు మెయిల్ చేయగలరు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.